హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం శివరాత్రి గురించి తెలుసుకుందామండి. పరమశివుని పేరు తలుచుకున్న, ఓం నమ శివాయ అని పలికిన ప్రతి మనిషిలో ఏదో తెలియని వైబ్రేషన్ అయితే తప్పకుండా వస్తాయి. ఆదిదేవుడు లయకారుడు అయిన పరమశివునికి ఉన్న ఒకే ఒక్క పండుగ శివరాత్రి. అందుకే దీనిని సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో పెద్దలు జన్మానికో శివరాత్రి అన్నారు. అలాంటి శివరాత్రి పండుగ ఎందుకు జరుపుకోవాలి, జాగరణ, ఉపవాసం, శివపూజ ఎందుకు చేయాలి అనే విషయాలను మీకు తెలియదు అని నేను చెప్పడం లేదు. తెలిసినవే మళ్ళీ ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. ఇక విషయానికి వస్తే, పరమశివుడు కైలాసాన్ని తన నివాసంగా చేసుకుని ధ్యాన నిమగ్నుడై ఉంటాడు. త్రిమూర్తులలో ఒక్కడైన శివుడు లయకారుడు. ఇక సృష్టి స్థితికారకులు బ్రహ్మ విష్ణు తెలిసిందే. కైలాసానికి సమీపంలోనే పర్వతరాజైన హిమవంతుని రాజ్యం ఉండేది. హిమవంతుని భార్య స్వర్గలోక అప్సరసైన మేనక. వారి తపస్సుకు మెచ్చి ఆదిపరాశక్తి వీరికి కుమార్తెగా జన్మించింది. పర్వతరాజు కుమార్తె కనుక ఆమెను పార్వతి అని పిలిచేవారు. ఆమెను వారు ఎంతో అల్లారు ముద్దుగా పెంచసాగారు. అలా పార్వతి యుక్త వయసుకు వచ్చింది. ఆమెకు పరమశివుణ్ణి వివాహం చేసుకోవాలనే కోరిక కలిగింది. ఇక్కడేమో హిమవంతుడు పార్వతికి ఒక యోగ్యమైన రాజకుమారుణ్ణి ఇచ్చి వివాహం చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో పార్వతీ మనస్సులో కోరిక తెలుసుకున్న నారదముని హిమవంతుని వద్దకు వచ్చి, రాజా, పార్వతికి శివుణ్ణి తప్ప మరొకరిని వివాహం చేసుకోవాలని లేదు అని చెప్పాడు. దాంతో హిమవంతుడు పార్వతిని పిలిచి అడగగా, పార్వతి శివుణ్ణి తప్ప మరొకరిని వివాహం ససేమేరా చేసుకోను అని అంటుంది. అందుకు నారదుడు, శివుడు వివాహం అంటే అంత త్వరగా ఒప్పుకోడు కనుక కొన్ని రోజుల పాటు శివుని వద్ద ఉండి ఆయనకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించమని కోరుకో. తర్వాత కళ్యాణం ఎలా జరిపించాలో నేను చెప్తాను అని అంటాడు. దాంతో హిమవంతుడు పార్వతిని తీసుకుని శివుని వద్దకు వెళ్ళి తన కుమార్తె కోరికను చెప్తాడు. దానికి శివుడు అంగీకరిస్తాడు. అలా ప్రతిరోజు శివుడికి సేవ చేసేది పార్వతి. అదే సమయంలో అక్కడ తారకాసురుడు అనే రాక్షసుడు స్వర్గాన్ని ఆక్రమించుకున్నాడు. దాంతో దేవతలకు కష్టాలు మొదలయ్యాయి. తారకాసురుడు బ్రహ్మకు తపస్సు చేసి శివుని కుమారుడి చేతిలో తప్ప నాకు మరణం సంభవించకూడదు అనే వరాన్ని పొందాడు. కనుక తారకాసురుడు ఎవరు సంహరించలేరు. తారకాసురుడిని సంహరించాలి అంటే శివుడు వివాహం చేసుకోవాలి గనుక బ్రహ్మదేవుడికి పార్వతి సేవ చేస్తున్న విషయం తెలిసి మన్మధుడిని పిలిచి శివుడి ధ్యానాన్ని భగ్నం చేయమని ఆదేశించాడు. వెంటనే మన్మధుడు రతీదేవితో కలిసి కైలాసానికి వెళ్ళాడు. ధ్యానంలో ఉన్న శివుణ్ణి చూసి పార్వతి ఆయనకు సేవ చేసే సమయంలో మన్మథ బాణాన్ని వేశాడు. ధ్యానభగ్నమైన శివుడు కోపంతో తన మూడో కన్నును తెరిచి భస్మం చేసి తిరిగి ధ్యానంలోకి మునిగిపోయాడు. ఇది చూసి భయపడిన పార్వతీదేవి భక్తి ద్వారానే పరమేశ్వరుణ్ణి భర్తగా పొందగలను అనుకొని తను కూడా పరమేశ్వరుడి కోసం తపస్సు చేయడం ప్రారంభించింది. అలా చాలా రోజులు గడిచింది. ఒకరోజు పార్వతి వద్దకు ఒక ముని వచ్చి, ఎవరమ్మా నువ్వు ఇంత కఠోర తపస్సు చేస్తున్నావని అడిగాడు. దాంతో పార్వతి, మునివర్య, నేను పర్వతరాజ కుమార్తె పార్వతిని. నేను పరమశివుణ్ణి వివాహం చేసుకోవడం కోసం తపస్సు చేస్తున్నాను అంటుంది. దానికి ఆ ముని, నీ కోరిక నెరవేరదు. ఆయన నిన్ను వివాహం చేసుకోడు. కనుక నువ్వు వెంటనే నీ తండ్రి వద్దకు వెళ్ళు. నిన్ను ఆయన వివాహం చేసుకోడు. ఎందుకు అంటే నువ్వు సుకుమారివైన రాజకుమార్తెవి, ఆయనేమో దిగంబరుడు, ఏ ఆర్భాటం లేనివాడు అని శివుని గురించి ఉన్నవి లేనివి అన్నీ చెప్తాడు. అయినా పార్వతి వినలేదు. చివరకు ఆయనను అవమానిస్తూ మాట్లాడతాడు. దాంతో పార్వతికి కోపం వస్తుంది. శివుడు ఎలాంటి వాడో నువ్వు నాకు చెప్పవలసిన అవసరం ఏమీ లేదు. ఏదేమైనా నేను ఆయననే వివాహం చేసుకుంటాను. లేదు అంటే ఇక్కడ ఇలాగే తనువు చాలిస్తాను తప్ప వెనుకకు తిరిగి వెళ్ళను. కనుక మీరు ఇక్కడి నుంచి తక్షణమే వెళ్ళిపోండి అని అంటుంది. అప్పుడు ముని నిజస్వరూపాన్ని దాల్చాడు. ఆయన మరెవరో కాదు, సాక్షాత్తు ఆ పరమశివుడే. పార్వతిని పరీక్షించడానికి శివుడు ఆ ముని రూపంలో వచ్చాడు. పరమశివుణ్ణి చూసి ఆనందించిన పార్వతి, స్వామి, నన్ను వివాహం చేసుకోండి అని అడిగింది. దాంతో పార్వతిని వివాహం చేసుకోవడానికి అంగీకరించాడు. శివుడు పరమేశ్వరుని నిర్ణయాన్ని ఋషులు హిమవంతుని వద్దకు వెళ్లి వివాహాన్ని ఏర్పాటు చేయమని చెప్పారు. అలా పార్వతీ పరమేశ్వరుల వివాహం వైభవంగా జరిగింది. ఆ తర్వాత కుమారస్వామి జన్మించడం, తారకాసుని వధించడం జరిగింది. శివపార్వతులకు కళ్యాణం జరిగిన రోజునే శివరాత్రిగా మనం జరుపుకుంటున్నాం. పురాణాల్లో ఎక్కడా వారికి ముందు వివాహమైన వారి గురించి లేదు. అందుకనే వారిద్దరిని ఆది దంపతులు అని పిలుస్తాం. పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం లోకరక్షణ కొరకు జరిగింది కాబట్టి అది విశ్వానికి పండుగ అయ్యింది.
వారి వివాహం తరువాత మన్మధుణ్ణి మళ్ళీ బ్రతికించడం, ఆయనకు వరాలను ఇవ్వడం జరిగింది. అదంతా వేరే కథ. ఒక శివరాత్రికి లింగోద్భవ కాలం అని కూడా పేరు. ఆ రోజున అర్ధరాత్రి జ్యోతిర్మయమైన ఒక లింగ రూపంగా శివుడు ఆవిర్భవించి అజ్ఞానం అనే చీకటిని తొలగించి జగత్తంతా దేదీప్యమానంగా వెలుగులు నింపిన ఆ రోజు. అందుకనే ఆ రోజు శివరాత్రి రోజు భూమండలానికి వచ్చి జ్ఞానాన్ని ప్రసరింపచేస్తారు కనుక మనిషి ఆ సమయంలో నిద్రపోతే దానిని గ్రహించలేరు కనుక శివరాత్రి రోజు జాగరణ చేస్తారు. రాత్రి అంటే చీకటికి సంకేతం, అర్ధరాత్రి అంటే కటిక చీకటి, సుఖాన్ని ప్రదానం చేసేదాన్ని రాత్రి అంటారు. రాత్రి అనేది ఆనందదాయిని, అన్నింటినీ ఆశ్రయం ఇవ్వగలదు. ఇలాంటి సమయంలో అర్ధరాత్రి వేళ శివుడు జ్యోతిర్లింగంగా ఆవిర్భవించి పాతాళాన్ని అంతరిక్షాన్ని కూడా జ్యోతితో నింపేశాడు. ఆ రోజే శివరాత్రి. అందుకే అలాంటి శివరాత్రి రోజు ఎవరైతే జాగరణ చేస్తారో వారికి మళ్ళీ జన్మించే అవసరం లేదు అని స్కంద పురాణాల్లో ఉంది. విషయ సూక్తుడు నిద్రలో ఉంటే నిగ్రహం మాత్రం మేల్కొని ఉంటాడు. అందువలన శివరాత్రి రోజు జాగరణం చేయాలి. ఇక ఉపవాసం శివుని దగ్గర ఉండడమే నిజమైన ఉపవాసం. ఇంద్రియాలను నిరోధించి పూజించడమే శివ పూజ. ప్రతిరోజు నేను నాది అనే అహం ఉంటుంది. కనీసం ఈ రోజైనా నేను ఓ నిమిత మాత్రుణ్ణి, కేవలం పాత్రధారిని అనే స్వచ్ఛమైన భావం కలగాలనే శివరాత్రి రోజు ఉపవాసం, జాగరణ, శివనామ స్మరణ వంటివి చేస్తారు. ప్రతి పండుగలోనూ ఏదో ఇష్టమైన పదార్థంతో జిహ్వాన్ని తృప్తిపరుచుకోవాలి అలవాటు మన హిందువులకు ఉంటుంది. కానీ ఈ రోజు మాత్రం నిరాహారంగా ఉండడమే ఉపవాసం. శివరాత్రి ఇన్ని విశిష్టతలు ఉన్నాయి కాబట్టి జన్మానికో శివరాత్రి అన్నారు.